హాయ్. హాయ్, యువర్ గుడ్ నేమ్? భార్గవ్ రెడ్డి. భార్గవ రెడ్డి. ఓకే, ఏం చదువుకున్నారు? నేను నా సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. సూపర్. సో నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? నేను బీటెక్ అయ్యాక 1 year జాబ్ చేశాను. జాబ్ చేసి తర్వాత మా మదర్ వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ ఇంకా మాస్టర్స్ అలా ప్లాన్ చేసుకో అంటే ఫేస్బుక్లో ఇన్స్టాలో నాకు వీసోర్స్ గురించి తెలిసింది. నేను ఇది ఒకటే కాదు, మల్టిపుల్ ఆప్షన్స్, ఒక 2-3 కన్సల్టెన్సీస్ కన్సల్ట్ అవుదాం అనుకొని 2-3 తిరిగాను. నాకు ఈ అన్ని ప్రాసెస్లో వీసోర్స్ వాజ్ వెరీ సింపుల్. అంటే వచ్చిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో ప్రతి ఒక్కటి గైడెన్స్ ఉంది. దే ఎంక్వైర్డ్ నాకు ఏంటి, ఎన్ని బ్యాక్లాగ్స్ ఉండే, లైక్ ఎంత పర్సెంటేజ్, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దే గేవ్ ఎ ఫార్మ్ ఫర్ మీ. ఆ ఫార్మ్ ఫిల్అప్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి దే హ్యావ్ సజెస్టెడ్ బంచ్ ఆఫ్ కాలేజెస్. సో నేను మా ఫ్రెండ్స్ ఆల్రెడీ యూకేకి వెళ్ళున్నారు. నేను వాళ్ళని అడిగిండే ఏ కాలేజెస్ బాగున్నాయి, నాకు షార్ట్ లిస్ట్ ఇలా ఇచ్చారు అంటే నేను అనుకున్న కోర్స్కి ఈ కాలేజ్ బాగుంది. అలా అయిన తర్వాత ఫైనల్లీ యూనివర్సిటీ గురించి తెలుసుకొని యూనివర్సిటీ ఫైనలైజ్ చేసిన తర్వాత దే గేవ్ మీ లైక్ ఆఫర్ లెటర్ విత్ ఇన్ 2 days అండ్ దట్ ఈస్ ఆల్సో విత్ స్కాలర్షిప్ కూడా నాకు అరౌండ్ £3,000 వరకు వచ్చింది. ఐ వాజ్ లైక్ ఓకే డన్. అండ్ దే హ్యావ్ హెల్ప్ మీ త్రూ ఇంటర్వ్యూ, లైక్ ఎలా ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి ఏంటి అని, మాక్ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ కూడా బాగా హెల్ప్ చేశారు. నెక్స్ట్ ద బిగ్గెస్ట్ స్టెప్ ఈజ్ ఫైనాన్స్. సో నాకు సమ్ బీటెక్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ నా త్రూ ఎంపాకెట్స్ కానీ ఇట్లా షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొని పే చేయక డిలే పేమెంట్స్ అయ్యి సిబిల్ అనేది నాది డ్యామేజ్ చేశారు. సో ఎట్లా బ్రో అది ఇది అని అనుకుంటుంటే దెన్ ఫైనాన్స్ టీమ్ నుంచి మౌలాలి సార్ అని ఉంటారు, సార్ హెల్ప్ చేశారు. లైక్ నేను చూసుకుంటాను, దే విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్ అండ్ యూ విల్ బి గెటింగ్ ది లోన్. అలా వచ్చింది కాబట్టి February 6th నాకు ఫ్లైట్. సో అక్కడ ఏం చదువుకోబోతున్నారు? ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఓకే, ఇన్ విచ్ కంట్రీ? యూకేలో బర్మింగమ్ సిటీ. ఫీల్ హౌ మచ్ యు ఆర్ ఎక్సైటెడ్? యాక్చువల్లీ వీసా వచ్చినప్పుడు ఒక డిఫరెంట్ ఎక్సైట్మెంట్ ఉండే. సో మరి ఇక్కడ వీసోర్స్ లో మీకు ఎడ్యుకేషన్ లోన్ ఎలా వచ్చింది? కొలెటరలా నాన్ కొలెటరల్? నాన్ కొలెక్ట్. ఓకే, అంటే ఎలాంటి ప్రాపర్టీ ఏం పెట్టలేదు. సో ఈ ప్రాసెస్ లో కావచ్చు, టోటల్ గా కౌన్సిలింగ్ ఇచ్చే క్రమంలో కావచ్చు, ఏవైనా ఫీజు చార్జ్ చేస్తారా? లేదండి, Resource ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఫైనల్లీ ఒక్క 1 word వీసోస్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మనకి ఇక్కడ A to Z సర్వీస్ దొరుకుతుంది. ఇంకొకటి వచ్చేసి మనకి ఏ టెన్షన్ లేకుండా ప్రతి ఒక్క పని 1 phone call. మనం జస్ట్ ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేసి అడిగినప్పుడు వాళ్ళకి ఏం కావాలో ఆ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తే మిగతాదంతా వాళ్ళే చూసుకుంటారు. ఇది ఒక్కటి నేను చెప్పగలను వీసోర్స్ గురించి అయితే. టోటల్ మీకు ఎంత టైం పట్టింది ఈ ప్రాసెసింగ్ అంతా కూడా? నాకు 1 month పట్టింది. సో ఫైనల్లీ మీలాగే అబ్రాడ్ లో చదువుకోవాలి అనుకున్న స్టూడెంట్స్ కి మీరేం చెప్తారు? నేను వచ్చేసి మీరు ఎన్ని కన్సల్టెన్సీస్ తిరిగినా ఏం తిరిగినా మనకి ఈ వీసోర్స్ లో దొరికినన్ని ఫెసిలిటీస్ కానీ వీళ్ళు ప్రొవైడ్ చేసినంత ఈజీ, స్మూత్ అండ్ క్లీన్ గా ఎవరు ఇవ్వరు. మీరు ఎలా అనుకున్న యూనివర్సిటీకి అనుకున్న టైంకి పంపిస్తారు. ఇది వీసోర్స్ లో జరిగేది. సూపర్, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. కంగ్రాట్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్.